చంద్రబాబు గారు ఎలా చేశారు? చంద్రబాబు ఎలా చేశారు? 14 ఏళ్ళు చేశారు కదా సీఎంగా. చేసినాడు. చేసింటే ఏం చేస్తాడు? రుణమాఫీ చెప్పినాడు. ఎవరికి ఇచ్చినాడు? ఇవ్వలేదంట. ఎవరికి ఇచ్చినాడు చెప్పు? రైతులకి ఇచ్చానంటున్నారు ఆయన కూడా. వేసినాడు. కొంత వేసినాడు, అర్థం వేసినాడు, అర్థం నిలిపేసినాడు. డాక్టర్ వాళ్ళకి రుణమాఫీ చేశాను అవి. డాక్టర్ వాళ్ళకి ఏంది ఇచ్చినాడు? 600 హామీలు ఇచ్చారు కదా. పసుపు కుంక కింద 10,000 వేసినాడు. 600 హామీలు ఇచ్చారు మరి చంద్రబాబు. ఏంటి వేసింది? ఏంది చేయలేదు? జాబ్ వస్తుంది ఇవన్నీ వచ్చాయంటారా? బాబు వస్తే జాబ్ వస్తుంది. ఎవరికి వస్తుంది? వచ్చిందంటారా? ఎవరికి రాలేదు. అప్పుడు 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చారంటున్నారు. కంపెనీలో 6 లక్షల ఉద్యోగాలు తెచ్చాము మేము. ఇప్పుడు వైఎస్ఆర్లో కూడా ఇచ్చినాడు వాళ్ళక. అసలు జగన్ వచ్చాక ఒక ఉద్యోగం కూడా వేయలేదు అంటున్నారు. మరి ఏమంటారు? ఎవరికి? సచివాలయంలో ఉన్న వాళ్ళందరికీ మళ్ళీ పర్మనెంట్ చేసినాడు కదా. మళ్ళీ మరి ఇంకేం రాలేదు. నీకు ఇవ్వలేదని సరిపాని మాట్లాడుతూనే ఉంటాం. నేను మాట్లాడతాను, ఇంకోరు మాట్లాడతారు. టీడీపీ వాళ్ళ దగ్గర పోతే టీడీపీ వాళ్ళు చెప్తాను. నేను వైఎస్ఆర్ కాబట్టి నేను చెప్తున్నా. టీడీపీ జనసేన కలిసి వైసీపీకి ఎలాంటి నష్టం లేదంట. టీడీపీ జనసేన ఎన్ని కలుసుకున్నా జగనే వస్తాడు అని ఎందుకంటారు? అంత గ్యారంటీగా వస్తాడు అని మా నమ్మకం ఉంది. వాళ్ళ నమ్మకం మేము వస్తామంటాడు. కాదు నువ్వు ఓడిపోతాను నువ్వు అన్నావు, నేను అన్నాం కదా. ఎవరిమైనా అన్నాం కదా. కరెక్టా లేదా? వాళ్ళ నమ్మకం వాళ్ళకు, మా నమ్మకం మాకు. చంద్రబాబు అన్నారు దీనికంటే ఎక్కువ పథకాలు ఇస్తాను, నన్ను గెలిపించండి. చంద్రబాబు నాయుడు ఇంకా చెప్పలేదు కదా అన్నమాట. మేనిఫెస్టివల్లో ఇంతకుముందు చేసిండేది మేనిఫెస్టివల్, ఇప్పుడు మా మేనిఫెస్టివల్ చూసుకోమను. దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉంటే చంద్రబాబు నాయుడు చెప్పమను. ఇంతకుముందు 600 హామీలు ఇచ్చారు, చేశారు ఆయన. ఆయన ఒకటి కూడా చేసిన దాంట్లో రైతు రుణమాఫీ అంటున్నారు, డాక్టర్ రుణమాఫీ, ఎవరికి ఏమి చేసిందా? గవర్నమెంట్ జాబులు ఇచ్చారంటారు జగన్. ఎవరికి ఏమి చేసిందా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్? ఎవరికి ఏమి చేసిందా? ఇప్పుడు ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఇప్పుడైతే అందరి పథకాలు అందుతున్నాయి. ప్రతి ఒక్కటి చేస్తున్నాడు జగన్ సారు. ప్రతి ఒక్కటికి పథకాలు ఈ ఇంటికి లేదనుకోకుండా ప్రతి ఒక్కరూ తింటున్నారు. ఏదో వచ్చిందే వస్తాను, అమ్మఒడి కానీ వసతి దీవెన కానీ ఏదో ఒకటి వస్తానే ఉంది ఇంటింటికి. ఈ పథకాల వల్ల ప్రజలు సోమరిపోతున్నారు ప్రతి ఆరోపిస్తారు చంద్రబాబు. ఎక్కడైతున్నారండి సోమరిపోతులు? ఎవరైతున్నారు? ఎవరి పనులో వాళ్ళు ఉన్నారు. పనులు చేయట్లేదు. ఏంటి చేయలే, అందరూ పనులు చేసుకుంటున్నారు కదా. మళ్ళీ ఈ పనులు చేసుకోకపోతే మనం ఎట్లా బతుకుతాం చెప్పండి? ఎవరెవరు మీ జాబ్ మీరు చేస్తున్నారు, మా జాబ్ మేము చేసుకుంటున్నాం. ఆయన వ్యాపారం ఆయన చేస్తున్నాడు, ఆయన వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు. మళ్ళీ ఎవరు ఏమి చేసినా కూడా జగనే మళ్ళీ ముందుకు కూడా 2024 ఎలక్షన్లో జగనే సీఎం అవుతాడు. అది పక్కా. ఎంతమంది అని రానేలే, ఆయన ఒక్కడే సింగిల్గానే వస్తాడు. సింహం సింగిల్గానే వస్తుంది కానీ ఒక్కడే పోరాడతాడు ఆయన. వీళ్ళు ఉద్దురు కానీలే. జనసేన టీడీపీ వాళ్ళు ఉద్దురు పొత్తు పెట్టుకొని ఏం కాదు ఆడ. ఆయన పడి ఇంతకుముందు చంద్రబాబు గారు ఎలా చేశారండి? చంద్రబాబు చూడు, మా రామారావు ఉన్న ప్రభుత్వం వరకు బాగుంది, బాగలేదని లేదు. టీడీ ప్రభుత్వం బాగుంది. ఏం చేసినాడు? ఎవరికి చేదే సంక్షేమ పదాలు ఎందుకని ఎవరికి వచ్చినాయి చెప్పమని ఆ ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులకు మాత్రమే అందింది, ఊరికి అందలేదు. వాడు చంద్రబాబు నాయుడు దెబ్బతిండేది కూడా కార్యకర్తల ద్వారానే అప్పుడు దెబ్బతినిండేది, అంతే కదా. ఇంతకుముందు రైతు రుణమాఫీ చేశారంటున్నారు. అవి ఎప్పుడో ఇప్పటికైతే అప్పుడు కాదు, ఎప్పుడో 20 ఏళ్ళ కిందట, అది ఎప్పుడు 10-18 ఏళ్ళ కింద ఒకసారి ఇన్సూరెన్స్ వచ్చినది, అప్పుడు రాలేదండి. ఇన్సూరెన్స్ కట్టుకునేది ఏంది వాళ్ళకి కంపెనీ వాళ్ళకి సంవత్సరం ఫోటోలు పోతాండే ఇవ్వడం లేదు. ఇప్పుడు యాటింటి ఇస్తారు, అంతే కదా. ఇప్పుడు పేదవాళ్ళకైతేనే బాగుంది అని చెప్తాన్నారు. ఎవరెవరు అనుకూలాలకు అయితే వాళ్ళు చెప్తాన్నారు. అవి కానోళ్ళు ఉంటారు కదా ఎవరైనా. ఇప్పుడు నేను ఆ పక్కన చెప్తాను, ఎవరు నమ్మరు కదా. అది తెలుసుకుంటే తెలుస్తుంది ఎవరెవరికి ఎంత మటుకు అందినదనేది తెలుస్తుంది. అది నేను చెప్తే కాక నమ్మారు కాదు, చూడాలి వాళ్ళు. చెప్పొచ్చు దానికి. వాళ్ళు ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళు ఇద్దరు ఉన్నారు, తోడైనప్పటికి బలం వస్తుంది కదా వాళ్ళకి. వస్తుంది, రావాలి. ఎవరికి పవన్ కళ్యాణ్ అంత సీనియర్ ఉంది. పవన్ కళ్యాణ్ ఎట్లా వస్తుంది? ఊరు ఆ పిల్లలు ఊరికి 4 వేస్తే అవుతుందా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉండేవారు ఊరికి 10 మంది 20 మంది ఉంటారు. 10 మంది 20 మంది అయితే అవుతుంది. ఏదో చిన్న అభిమానం ఉంది కాబట్టి వాళ్ళు ఎగురులాడుతున్నారు. చాలా మంది జనాలు అయితే వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ చూడడానికి. ఇదే వెళ్తా ఉన్నారు, అదే కోరుకుంటున్నారు కదా సీఎం కావాలని కూడా. ఎక్కడైతే కాదు, పవన్ కళ్యాణ్ అంత రాలే, వాళ్ళ అన్నయ్య రాలి, ఏ 10 వస్తాడు. మళ్ళీ ఎవరు రావచ్చు అంటారు?
ఎవరు రావచ్చు అంటే తెలుగుదేశం దాంట్లో కొంతమంది అభిప్రాయం ఉండేవాళ్ళు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు అంటారు. మీ అభిప్రాయం సార్? మేమైతే బహుశా జగన్ రావచ్చు అని ఆలోచన ఉంది మాకు. చంద్రబాబు గారు ఇంతకుముందు రుణమాఫీ చేశానంటున్నారు, నిజమేనా? రుణమాఫీ కొంతవరకు చేసినాడు, తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చి ఆగిపోయిందని ఏదో దాటేశారన్నమాట. ఈరోజు ఈయన చెప్పినవన్నీ జరుగుతూ ఉన్నాయి. చంద్రబాబు గారు ఇంతకుముందు ఎలా చేశారంట? చంద్రబాబు పాలన ఉన్నప్పుడు ఆ రోజులు వేరన్నమాట. ఆ రోజులు ఆధార్ కాంట్రాక్ట్ లేదు కాబట్టి ఏదైనా కానీ వాళ్ళు చెప్పింది శాసనం అన్నమాట. ఇది వీళ్ళని పెట్టింది కదా, వాళ్ళు కమ్యూనిటీ మీటింగ్లు పెట్టేసి వాళ్ళు కొంతమంది సభ్యులు పెట్టారు కదా, అప్పుడు ఆ సభ్యులు గుండా కొంతమంది ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసినారనమాట. ఇప్పుడు అట్లా వాలంటీర్ల గుండా డ్యామేజ్ ఏదైతే ప్రభుత్వానికి అయితే నష్టమేం లేదు, పబ్లిక్ అయితే మేలు జరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వం అయితే జగన్మోహన్ రెడ్డి వస్తాడు, ఇబ్బందిలే. బాబు దీన్ని ఆరోపిస్తారు అంటే ఒకప్పుడు వాలంటీర్ వ్యవస్థ అంటే గవర్నమెంట్ సంస్థలు మోసుకునే ఉద్యోగాలు ఎందుకు, అలానే సచివాలయ వ్యవస్థ ఎందుకు, ఎంఆర్ ఆఫీసులు ఉండగా అని అన్నారు. మరి ఇప్పుడు దాన్ని కూడా కంటిన్యూ చేస్తాము మేము. ఇప్పుడు సామాన్య ప్రజలు ఎంఆర్ ఆఫీసులకి పోవాలంటే ఇబ్బంది పెడుతున్నారు. అందుకని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చింది. మంచిదే కదా, మంచిదే కదా. చంద్రబాబు నాయుడు అన్ని సంవత్సరాల నుంచి గెలిచి ఏం చేసినాడు? ఏంది చేయడు రాదు. మరి వీటికంటే ఎక్కువ పథకాలు ఇస్తాను, నన్ను గెలిపించండి. వ్యాపారం అది మామూలే వ్యాపారం, వాళ్ళు చెప్పేది మామూలే. ఒక పక్క రాష్ట్రాన్ని అప్రూవల్ చేస్తా అంటారు, వీటికంటే ఎక్కువ పథకాలు ఇస్తారు. ఎలా ఏడా ఉంది, ఏడ చేసినారు, ఎవరు చూసినారు? ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత ఈ రోడ్లు గీడ్లు హైవే. ఇంతకుముందు 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చారా ఏపీ ప్రజలకి? ఏమోపా, మేము మాత్రం చూడలేదు. ఇచ్చినారు, ఇక్కడ ఆంధ్రాలో చదువుకొని పోయి కర్ణాటకలో హైదరాబాద్లో పనిచేస్తా ఉంటారు. ఈడ ఏం చేయలేదులే ఆంధ్రాలో. వాళ్ళకేం జగన్ ఉంటేనే నెక్స్ట్ జగన్ గెలిస్తేనే ఇది 5 సంవత్సరాలకి ఎవరు. నారా లోకేష్ వ్యాఖ్యలు చేస్తున్నారు, మరి ఇక్కడ కబ్జాలు చేస్తున్నారు. అబ్బాయి ఏం తెలుసు, మామూలుగా మాట్లాడేది. అబ్బాయి ఏం తెలుసు. మేమున్నప్పుడు 40,000 కంపెనీలు 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు. నిజంగా ఇచ్చారా ఒక స్టూడెంట్గా మీరు? ఇప్పుడు వాళ్ళు గెలిస్తే వాళ్ళు ఏదైనా చేయాలి, ఎప్ప గెలిస్తే ఎప్ప చేస్తా ఉన్నాడు. వాళ్ళంతే మామూలుగా మాట్లాడేది. అదే టీడీపీ ప్రభుత్వం ఎన్ని పీకినారు అంటే వాళ్ళే ఆరోపిస్తున్నారు కదా, చింతలు మీకే. ఎవరు ఒక్క రూపాయి అంటే నీకు 10 ఎకరాల భూమి పైన ఉన్న పోయినాయి, నీకు కారు ఉన్నదంటే పోయినాది. దానికి ఎవరేం చేస్తారు? పెద్ద రైతే కదా, ఏమి లేడానికి పీకేసింటే చెప్పమను, ఒక్కటైనా చెప్పమను. ఎవరన్నా ఉంటే నేనే కావచ్చు, ఇంకోరే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరైనా చెప్పమను. సచివాలయం వీటికంటే ఎక్కువ పథకాలు ఇస్తాను నన్ను గెలిపి తన ముందు ఇచ్చినాడు వాళ్ళని ఇచ్చాడు కదా ఇంతకుముందు 600 హామీలు. లేవు, అట్లాంటివి ఏం లేవు. ఇంటిగా ఉద్యోగం ఇస్తాడు ఇచ్చినారు. రైతు బునా లేదు, గోల్డ్ అంతా మాపోయినా అప్పుడు చేసా, ఇట్లాంటివన్నీ ఇప్పుడు చేసినాడు. అప్పుడున్న పచ్చిపచ్చంగా చేసినారు, ఇప్పుడు అట్లా లేదు, అందరికీ చేస్తున్నాడు. అందరికీ చేస్తారు. ఆయన ఓన్లీ వాళ్ళకి చేస్తున్నారు. ఏంటికంటే మామూలు అనేది ఇన్ని చంద్రబాబు అంటున్నారు రాష్ట్రాన్ని అప్రూవల్ చేసి మామూలు. అది అబద్ధం, అది వెళ్తుంది, అబద్ధం వెళ్తుంది. ఎవరు వచ్చేది 2020 ఎవరు అనేది టీడీపీ జనసేన కలిసి పొత్తులు పెట్టుకొని ఏమన్నా ఏం కాదు ఆడ. ఎన్ని కలిసినా ఇబ్బంది లేదా? ఎందుకని? ఇదే అన్ని పథకాలన్నీ ఆడవాళ్ళకి ఎట్లా చేసినారు. డ్వాక్రాది ఇది 45 ఏళ్ళు ఓసీలకి ఇస్తున్నారు, బీసీలకి ఇస్తున్నారు, ఎస్సీ ఎస్టీకి భేదభావం లేకుండా ఇస్తున్నారు వారంటీలు ఇళ్ళ కాడ. అట్లా చంద్రబాబు అంటున్నారు రైతులు మోసం చేశారు జగన్ గారు. రైతుల్ని మామూలే, రైతులకు కూడా ఏంటి చేసినారు, చేస్తున్నారు కదా. ఇప్పుడు 5,000, 7,000, ఇది 2,000, 9,000.